చాలా బాగా చేసుకున్నారు ఆయన. అంటే చాలా బాగా చేశారు. సో రవితేజ గారి కెరీర్లో హిట్ అనుకోవచ్చు మూవీ. రవితేజ గారి కెరీర్లో మూవీ హిట్ అనుకోవచ్చు. ఇది అయితే ఇది హిట్ అవ్వాలి. చాలా మంది డిజాస్టర్ కాదు, ఎందుకంటే నా దృష్టిలో హిట్ అవ్వాలి. ఎందుకంటే మనకు ధమాకాని బ్లాక్ బస్టర్ చేశారు. దాని తర్వాత నిజాం సినిమా ఒక్కదాని హిట్ చేయాలి. అక్కడ అవి హిట్ అవ్వాలి సినిమాలు. ధమాకా అనేది రొటీన్ స్టోరీ. నాకు రావణాసుర సినిమా చాలా ఇష్టం, హిట్ చేయలేదు. అండ్ అగైన్ టైగర్ నాగేశ్వర కూడా బాగానే ఉంటుంది, దాన్ని హిట్ చేయలేదు. బట్ ఇది కూడా నాకు బాగా నచ్చింది. మరి జనాలు అలా తీసుకుంటారో తెలియదు, బట్ అయితే హిట్ చేయాల్సిన సినిమా. సాంగ్స్ బాగానే ఉంది, సినిమాలో మంచి సాటిస్ఫాక్షన్ దొరికింది. పెన్నతో రాశాడు, చెప్పేశాడు, అట్లయితే మాత్రం మాయం చేశాడు. హాలీవుడ్ యాక్షన్ మూవీ బోరింగ్ లేదు. చాలా మంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ బోరింగ్ ల్యాగ్ ఉందని. ఏ సినిమా ల్యాగ్ లేకుండా ఉండదు. 2.5 hours మీకు సినిమా చూపించాలంటే కంపల్సరీగా కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ల్యాగ్ లేకపోతే మనకు వాష్రూమ్ వచ్చినా ఏదైనా స్నాక్ తినాలనిపించిన టైం ఉండాలి కదా, ఆ బ్రేక్ కోసమే కొంచెం ల్యాగ్ అని చూపిస్తారు. సినిమా మంచి రైటర్ అయితే ఉన్నాడు డైరెక్టర్లో. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు డైలాగ్స్ అయితే మామూలుగా లేవు. ఈ సినిమా అయితే కంపల్సరీగా త్రివిక్రమ్ గారు చూడాలి. ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి డైలాగ్ రైటర్ చాలా బాగుంటుంది. త్రివిక్రమ్ గారిని మించిపోయే రైటర్ ఉన్నారని చెప్పొచ్చు కార్తీక్ ఘట్టమనేని. చాలా థ్యాంక్ యూ సార్ ఘట్టమనేని గారు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ యువర్ డైలాగ్స్. రవితేజ యాక్టింగ్ ఎలా? రవితేజ గారి యాక్టింగ్ బాగానే ఉందండి. ఎందుకంటే ఇది ఒక యాక్షన్ మూవీ టైప్లో తీశారు. మనం రవితేజను ఇమేజ్ చేసుకుని అల్లరి నరేష్ లాగా కామెడీని చూసుకుని వస్తాము, కానీ ఇక్కడ కామెడీ మూవీ ఆలోచించి రావద్దు. ఒక యాక్షన్ మూవీ అంటే ఎట్లా ఉంటుందో అట్లా బాగుంది. ఎడ్యుకేషన్ ఉంటే వరల్డ్ ఎంత డెవలప్ అవుతుందో, గన్స్ లేకపోతే క్రైమ్ అనేది ఉండదని ఈ సినిమాలో మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. గన్స్ని ప్రివెన్షన్ చేస్తే క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఎక్కడికక్కడ ఇది చాలా బాగుంది ఆ సినిమాని. అమెరికా సీన్స్ కూడా కొన్ని చూపించారు. అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ కదా, గన్ కల్చర్ని తగ్గిస్తే ఎంత బాగుంటుందో సినిమాలో ఓవరాల్ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారా? 5.4 థ్యాంక్ యూ.